హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ అయితే మనకు వచ్చిందండి. అదేంటంటే చాలామందికి తెలియకపోవచ్చు. సూర్య స్మార్ట్ ఐడియాస్ మేడం గారు అయితే మనకి ఇప్పుడు లేరండి. సో మేడం గారు అయితే ఎక్స్పైర్ అయ్యారు, చనిపోయారు. ఈ విషయం నాకు కూడా తెలీదు. బట్ ఇది మనకు ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను మేడం క్లాసెస్ అన్నీ కూడా చూసేదాన్నండి. టైం ఉన్నప్పుడు మేడం యొక్క మోటివేషన్ వీడియోస్ కానివ్వండి, క్లాసెస్ చూసేదాన్ని. బట్ ఈ సడన్గా ఈ న్యూస్ విన్నప్పటి నుండి అసలు మనసులో లేదండి. చాలా అసలు మార్నింగ్ నుండి చదవాలనిపించట్లేదు. క్లాస్ కూడా పోస్ట్ చేయలేదు, అందుకే కొంచెం లేట్ అయింది. మేడం, మీరు ఎక్కడున్నా సరే మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నా కూడా మేడం ఇంకా మనము ఎంత చెప్పుకున్నా రారు, కాబట్టి మీ ఆత్మకు శాంతి చేకూర్చాలి మేడం. సో ఈరోజు కొంచెం బాధేస్తుంది. బట్ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదండి. కరెక్ట్ రీజన్ అయితే తెలియదు మేడం గారు ఎందుకు చనిపోయారు. ఏదో సంథింగ్ వైరస్ అంటున్నారు, రీజన్ అయితే నాకు తెలియదు. జస్ట్ ఒక 6 days బ్యాక్ 7 days బ్యాక్ ఒక షార్ట్ అయితే చూశాను. అందులో మేడం రెస్పాండ్ కూడా అయ్యారు. కానీ 19th రోజేమో పోస్ట్ చేస్తారు మేడం గారు చనిపోయింది. సో నమ్మలేకపోతున్నానండి ఇప్పుడు కూడా మేడం గారు చనిపోయినందుకు. సో ఓకే అండి, ఈరోజు క్లాసు నిన్నటి క్లాస్లో మనకు విద్యా విధానాలు, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అండ్ దాంతోపాటు ఉపనయనం గురించి అయితే మనం క్లాస్ విన్నాం కదా. సో ఈరోజు మన క్లాస్లో భాగంగా విద్యా విధానాల్లోనే కరికులం గురించి చూద్దామండి. విద్యా ప్రణాళిక గురించి అయితే చూద్దాము. సో చాలామంది కూడా పీడిఎఫ్ అడుగుతున్నారు. సో పీడిఎఫ్ అనేది చేయొచ్చండి. బట్ ఏంటంటే ఇక్కడ పేపర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు డ్రైవ్లోకి రావట్లేదండి. చాలా ట్రై చేస్తారు మా బ్రదర్ అయితే. బట్ అది నాకైతే దాని గురించి పీడిఎఫ్ గురించి ఐడియా లేదు. ఐఎమ్ సో సారీ అండి అందరికీ కూడా. పేపర్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది మేబీ రావట్లేదండి. స్టోరేజ్ ప్రాబ్లమో లేదో అది అవ్వట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు. సో చూడండి, ఇక్కడ విద్యా ప్రణాళిక టుడే టాపిక్ వచ్చేసి మనకు విద్యా విధానాలు ఉన్నాయి కదా. అందులో కరికులం అనేది ఎలా ఉండేది, సో గురువు యొక్క స్థాయి ఎలా ఉండేది, దాంతోపాటు మానిటోరియల్ విద్యా విధానం అంటే ఏంటి, వేద విద్యాకాలం యొక్క పరిమితులు, అలాగే విద్యాకాలం అంటే వేద విద్యాకాలంలో శ్రీ విద్య అనేది ఉందా లేదా అనేది ఈరోజు 1 by 1గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే మన ఛానల్ను ఫస్ట్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. విద్యా ప్రణాళిక కరికులము. ఫస్ట్ ఇక్కడ మనము లాస్ట్ క్లాసెస్లో ఏం చెప్పుకున్నాము, 4 members ఉంటారు ఇక్కడ మెయిన్గా. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో వీళ్ళు ఉంటారు కదా. మరి బ్రాహ్మణులు వచ్చేసి వేదాలు, ఉపనిషత్తులు, బోధన, పురోహిత వృత్తికి సంబంధించిన అంశాలన్నీ కూడా బ్రాహ్మణులు చూసుకునేవారండి. సో వారి యొక్క వర్క్ ఏంటి, ఇక్కడ వేదాలు, ఉపనిషత్తులు, బోధన, అలాగే మనకు పురోహిత వృత్తికి సంబంధించిన అంశాలన్నీ కూడా బ్రాహ్మణులు చూసేవారు. నెక్స్ట్ క్షత్రియులండి. సో రాజనీతి శాస్త్రము, పరిపాలనా శాస్త్రము, యుద్ధ విద్యలు, వీటన్నిటిని కూడా క్షత్రియులు చూసుకునేవారు. మనకి ఏదైనా సరే ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కానీ, పరిపాలన ఎలా ఉండేది దానికి, అండ్ యుద్ధ విద్యలు ఉంటాయి కదా అండి, సో దానికి సంబంధించినవన్నీ కూడా క్షత్రియులు చూసుకునేవారు. అండ్ ఇంకొకటి వైశ్యులు అండి. వైశ్యులు వచ్చేసి వీరు వ్యవసాయ రంగానికి అలాగే వ్యాపారానికి సంబంధించిన ఏవైతే అంశాలు అంటే మనకు సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో వాటికి వీళ్ళు మనం చూసుకునేవారు. సో వైశ్యులు వచ్చేసి వ్యాపారానికి, వ్యవసాయ రంగము, సో ఏదైనా ఉంటాయి కదా మనకు పనులకి సంబంధించినవన్నీ కూడా వీళ్ళు చూసేవారు. శూద్రులండి, సామాజిక వృత్తుల అభ్యసనము. సామాజిక వృత్తుల అభ్యసనం అంటే చిన్న చిన్న పనులు ఏవైనా శూద్రులు, సో ఇలా వీళ్ళు హ్యాండిల్ చేసేవారు. సో ఇది మనకు విద్యా ప్రణాళిక. మరి గురువు యొక్క స్థాయి ఎలా ఉంటుంది, ఆయన యొక్క పాత్ర అనేది ఎలా ఉంటుందంటే, ఈ వీళ్ళను ఫస్ట్ మనకు 3 దేవుళ్ళ సమ్మేళనం అండి గురువు. అంటే మనకు బ్రహ్మ, విష్ణువు, అలాగే దాంతోపాటు ఈశ్వరుడు. సో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. సో వీళ్ళకి అంటే వీళ్ళతో కంపేర్ చేసేవారు. వీరి యొక్క సమ్మేళనమే గురువు అనేవారండి. ఆచార్య దేవోభావగా కీర్తించేవారు. ఉన్నత వర్గాల వారే గురువులు అయ్యేవారు. పండితుల భాష, బోధన భాష, సంస్కృతము. సో పండితుల భాష, బోధన భాష, సంస్కృతము. బోధన పద్ధతులు ఉంటాయండి ఇక్కడ. దీనిలో కూడా గురువుల స్థాయి మనం పాత్ర చూసాం కదా. నెక్స్ట్ బోధన పద్ధతులు ఏంటంటే మౌఖికంగా ఉంటాయి, శ్రవణంగా ఉంటాయి, మననము, నిధిధ్యాసన. సో చూడండి, ఇక్కడ బోధనా పద్ధతులు ఏంటంటే ఇక్కడ మౌఖికం అంటే మనం నోటితో చెప్పడం, శైల. శ్రవణం అంటే వినడం ద్వారా, మననం అంటే మనము
అంటే ఏదైనా ఒక అంశాన్ని చదివినప్పుడు దాన్ని మననం చేసుకుంటుంటాం కదా, సో అది నిధిధ్యాసన. ఇవి మనకు బోధనా పద్ధతులు అండి. విద్యార్థిని గురుకులవాసి లేదా అంతేవాసి అంటారు. సో విద్యార్థిని ఏమంటారండి ఇక్కడ? గురుకులవాసి, అంతేవాసి అంటారు. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ డిఎస్లో నేను కూడా రాస్తానండి. అందులో 5 మార్క్స్కి 3 మార్క్స్ నేను ఈ నోట్స్ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సో దానివల్ల అయితే కొంచెం మంచిగా ఎఫర్ట్ పెట్టేసి నీట్గా నోట్స్ అయితే రాసుకున్నానండి. సో దానివల్ల నాకు 3 మార్క్స్ అయితే వచ్చాయి. మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మానిటోరియల్ విద్యా విధానం అండి. మానిటోరియల్ విద్యా విధానం అంటే గురువు అందుబాటులో లేనప్పుడు తరగతి గదిలో తెలివైన విద్యార్థి ఇతర విద్యార్థుల అభ్యసనాన్ని పర్యవేక్షించే విధానము. మీకు ఇప్పుడు ఈ లైన్ చెప్పేటప్పుడే అర్థమై ఉంటుంది ఏంటంటే, మనం చెప్పే క్లాస్లోనే చూడండి, మనము లేనప్పుడు ఎవరినో ఒక అబ్బాయి ఉంటాడు కదా లీడరు, సో అలా వాళ్ళకి చెప్పడం అన్నమాట. తరగతి గదిలో తెలివైన విద్యార్థి ఎవరైతే ఉంటారో సో వారికి అప్పచెప్పడం అభ్యసనాన్ని పర్యవేక్షించే విధానం అండి. అరే నువ్వు చూసుకో మేము వచ్చేసరికి అనేసి తనకి చెప్పేసి వెళ్తాం కదా మనం. అలా మానిటోరియల్ విద్యా విధానం అంటే గురువు అందుబాటులో లేనప్పుడు తరగతి గదిలో ఎవరైతే తెలివిగా అయిన విద్యార్థి ఉంటాడో సో ఇతర విద్యార్థుల అభ్యసనాన్ని పర్యవేక్షించే విధానము. నెక్స్ట్ సార్వత్రిక విద్యా వ్యాప్తిలో భాగంగా ఇంగ్లాండ్కు చెందిన బెల్ అనే శాస్త్రవేత్త మనకి విధానాన్ని ప్రవేశపెట్టాడు. చూడండి, సార్వత్రిక విద్యా వ్యాప్తిలో భాగంగా ఇంగ్లాండ్కు చెందిన బెల్ అనే శాస్త్రవేత్త ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ విద్యా విధానాన్ని? మానిటోరియల్ విద్యా విధానాన్ని. అసలు మానిటోరియల్ విద్యా విధానం అంటే ఏంటంటే ఇక్కడ గురువు ఎవరైతే అందుబాటులో లేనప్పుడు తరగతి గదిలో తెలివైన విద్యార్థి ఇతర విద్యార్థుల అభ్యసనాన్ని పర్యవేక్షించే విధానము. మరి ఈ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే బెల్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు. ఏ దేశానికి చెందిన వారైనా? ఇంగ్లాండ్కి. ఈ విధానానికి మరొక పేరు కూడా ఉందండి. సో అదేంటంటే బెల్ ఎడ్యుకేషన్ విధానము. మానిటోరియల్ విద్యా విధానానికి మరొక పేరు ఏంటంటే ఇక్కడ బెల్ ఎడ్యుకేషన్ మనకు విధానము. ఇప్పుడు శ్రీ విద్య ఎలా ఉండేదో చూద్దామండి. సో వేద విద్యా కాలంలో శ్రీ విద్య చూడండి, ఇక్కడ శ్రీ విద్యకు అంత ప్రాధాన్యం అనేది ఉండేది కాదు అప్పట్లో. ఎందుకంటే బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాపంలో కుమారుల సంరక్షణలో వీళ్ళు ఉండేవారు. సో స్త్రీలకి విద్య అంటే ప్రాధాన్యం ఉండేది కాదు. ఎంతసేపైనా సరే బాల్యంలో తండ్రి కావాలి, యవ్వనంలో భర్త కావాలి, వృద్ధాప్యంలో కుమారుల సంరక్షణలో స్త్రీలు ఉండేవారు. తొలివేద కాలంలో గార్గి, మైత్రేయి వంటి వారు విద్యను అభ్యసించినట్లు మనకు ఆధారాలు అయితే ఉన్నాయి. ఎప్పుడు? తొలివేద కాలంలో. సో తొలివేద కాలంలో ఎవరు విద్యను అభ్యసించినట్లు ఆధారాలు ఉన్నాయండి ఇక్కడ? గార్గి అండ్ మైత్రేయి. మలివేద కాలంలో స్త్రీలు శూద్రులకు ఉపనయన సంస్కారం విద్య ప్రవేశ అర్హత అనేది లేదు. సో చూడండి, ఇక్కడ మలివేద కాలంలో స్త్రీలకి అలాగే శూద్రులకు ఉపనయన సంస్కార విద్యా ప్రవేశం అనేది అర్హత లేదు. ఎక్కువ విద్యను అభ్యసించిన స్త్రీని బ్రహ్మవాదిని అని పిలిచేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, మనకు ఖచ్చితంగా బిట్ అనేది వస్తుందండి. ఎక్కువ విద్యను అభ్యసించిన స్త్రీని ఏమని పిలిచేవారండి ఇక్కడ? బ్రహ్మవాదిని అని పిలిచేవారు. ప్రాథమిక పాఠశాలలను గురుకులాలు అనేవారు. కళాశాల విద్యకు సంబంధించిన వాళ్ళని పరిషత్తులు అంటారు. అండ్ చర్చా వేదికను సమ్మేళనం అంటారు. వీధి బడులను టోల్స్ అనేవారు. సో చూడండి జాగ్రత్తగా, ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి కదా, సో ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి గురుకులాలు అనేవారు. కళాశాలలు ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి. సో కాలేజెస్ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన దాన్ని అయితే పరిషత్తులు అంటారు. చర్చా వేదికను వచ్చేసి సమ్మేళనం. చర్చ అంటేనే సమ్మేళనం. చర్చా వేదికను ఏమని పిలిచేవారు? సమ్మేళనం. అండ్ నెక్స్ట్ వీధి బడులు ఉంటాయి కదా, సో వీధి బడులను వచ్చేసి టోల్స్ అనేవారు. ఇది వేద విద్యా కాలంలో శ్రీ విద్య గురించి. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, వేద విద్యా కాలంలో కొన్ని మనకు రిస్ట్రిక్షన్స్ అంటే పరిమితులు అనేవి ఉంటాయండి. లింగ వివక్షత, సంస్కృతంలో బోధించడము, వర్ణ వ్యవస్థ, స్త్రీలు శూద్రులకు విద్యా ప్రవేశ అర్హత, ఉపనయన సంస్కారం లేకపోవడము, ఇవన్నీ కూడా మనకు వేద విద్యా కాలము పరిమితులు. సో చూడండి, అర్థమైందనేసి మీకు అనుకుంటున్నానండి. లాస్ట్ వరకు చూసారు కదా. సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ని అయితే తెలియజేయండి. అలానే మంచి మంచి క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఆల్రెడీ నేను పిఐఈ సైకాలజీ కంటెంట్ ఆర్ మెథడ్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ చేస్తాను. మీకు టైం ఉంటే వాటిని ఒకసారి చూడండి. సో క్లాస్ ఏ విధంగా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.